ఓకే. సరే ఫస్ట్ మీ ఫోక్ హిట్ సాంగ్‌తోని శనిక చేన్లనిలా వాడి సేతులియావే సింధూరాల తువాల ఫస్ట్ సాంగ్ ఏది పాడారు మీరు? మా ఊరి గొల్లల పిల్లగాడు మా ఇంటెనక ఇంట్లానే ఉండేటోడు సూపులకే సుందరంగుడేడు నన్ను రోజు చూసి బాగా నవ్వేటోడు. ఇక్కడ ఇబ్బంది పడ్డారా ఫస్ట్ టైం? ఇబ్బంది పడ్డా. శ్రీదేవి డ్రామా మీరే ఆ స్టేజ్ మీద వెళ్ళేసి పాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఉండే. ఛాన్స్ వచ్చినప్పుడే మంచిగా అనిపించింది. అదే అక్కడి వరకు పోయినా అంటే చాలా అనిపించింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ ఫోక్ సింగర్ ఉన్నారండి. ఆ సింగర్ ఏవో కాదు, చెన్నగ చేళ్ళ నిలబడి చేతులు ఇయ్యవే అని సాంగ్ ఎంత డీజే సాంగ్ మొత్తం హైలైట్ అయిపోయింది కదా. ఎక్కడ చూసినా కూడా ఈ సాంగ్, ఈ ఫోక్ సాంగ్ వినిపిస్తుంది కదా. ఆ సింగరే మనతో ఉన్నారండి. ఫోక్ సింగర్ అశ్విని గారు మనతో ఉన్నారు. ఆ సాంగ్ ఎలా పాడారు అండ్ ఎలా అంటే ఆ పాట తను పాడింది ఒక ఎత్తు అయితే విన్నప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ ఎన్ని ఫోక్ సాంగ్స్ పాడారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అశ్విని గారు, ఎలా ఉన్నారు? అయ్యో వాయిసే వస్తలేదు. పాటనేమో ధూమ్ధామ్గా పాడారు, వాయిస్ ఏమో నెమ్మదిగా ఉంది. సాంగ్ అప్పుడే కొంచెం వాయిస్ పెద్దగా చేశాను. ఓకే, అంటే మీకు రికార్డింగ్ స్టూడియోలోనే సౌండ్ వస్తుంది, ఇంటర్వ్యూ స్టూడియోలో సౌండ్ రాదన్నమాట. వస్తుంది, ఇప్పుడు కూడా సాంగ్స్ పాడతాయి. అవునా? ఓకే. ఎలా అసలు ఫోక్ సింగ్ అంటే సాంగ్స్ ఇంటి దగ్గర ఎప్పుడైనా పాడుకునేవారు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎట్లా వచ్చింది? పాడుతుండే, ఇంటి దగ్గర కూడా, స్కూల్లో కూడా పాడుతుండే. స్కూల్లో కూడా పాడేవారు ఫోక్. ఓకే, మీది ఏ ఊరు? చెంగిచెర్ల. ఓకే. మీ మమ్మీ వాళ్ళతో వెళ్ళేవాళ్ళ పొలాలకు అవి? అది సిటీయా? అంటే చెంగిచెర్ల పొలాలు ఉండవా? ఓకే. సరే ఫస్ట్ మీ ఫోక్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. శనిక చేన్లనిలా వాడి సేతులియావే సింధూరాల తువాల సేతులియావే సింధూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ సెల్లెల్లున్నరో మాయదారి మల్లేశ. వావ్, సూపర్. అంటే ఫోక్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు? సాంగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే, తర్వాత ఫోక్ సాంగ్స్. ఓకే, సినిమా సాంగ్స్ పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే, ఎవరి టచ్లో ఉన్నారు మీకు ఫోక్ ఇండస్ట్రీలో? అంటే సింగింగ్ అంటే పాడాలనుకుంటే మీరు పాడాలి కదా, ఎవరి మీకు సపోర్ట్ చేశారు? అక్క వాళ్ళ హస్బెండ్ ఛానల్ ద్వారా నేను స్టార్ట్ చేశాను సాంగ్స్ పాడడం. ఏ ఛానల్ అంటే? E960. అచ్చా, దాంట్లోనే మీరు సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. అందులో ఎక్కువ సాంగ్స్ దాని చెల్లి వచ్చాయి, మీ టాలెంట్ అక్కడి నుంచి బయటపడ్డది అనమాట. అంతే. ఓకే, అంటే వేరే వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇవ్వడం అది జరుగుతుందా? బయట సాంగ్స్ కూడా పాడారు. ఇప్పటికి ఓవరాల్గా ఎంత పాడారు? 20. ఓకే, కానీ ఇది చాలా వైరల్ అయిపోయింది కదా. అదే అంటే మనం పాడినప్పుడు ఒక ఎత్తు అయితే బయట వాళ్ళు కూడా ఆ సాంగ్స్ని పెట్టడము, అంటే పక్కింటి వాళ్ళు కూడా పెడుతుంటే మీకు ఎలా ఫీల్ అవుతుంటారు ఆ సాంగ్? హ్యాపీగా అనిపిస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నా సాంగ్ బయట వినేసరికి. అచ్చా, ఎలా వచ్చింది అంటే మీకే ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ పాడడానికి? సాంగ్స్ ఇంతవరకు ఆ ఛానల్లో వాడినా కదా, ఈ సాంగ్ కూడా అట్లనే ఇచ్చాను. అచ్చా, ఫస్ట్ సాంగ్ ఏది పాడారు మీ ఛానల్లో? మా ఊరి గొల్లల పిల్లగాడు. అవునా? ఓకే, ఒకసారి పాడండి. మా ఊరి గొల్లల పిల్లగాడు మా ఇంటెనక ఇంట్లానే ఉండేటోడు సూపులకే సుందరంగుడేడు నన్ను రోజు చూసి బాగా నవ్వేటోడు పొద్దున్నే లేచేవాడు వల్ల పొయ్యి కాడ కూసోని చూసేటోడు నేను పోయేటి తవ్వల్లే ఉండేటోడు నాకు ఫోజిచ్చే లైటింగ్ కొట్టేటోడు మా ఊరి గొల్లల పిల్లగాడు మా ఇంటెనక ఇంట్లానే ఉండేటోడు. ఓ సూపర్, ఫస్ట్ సాంగ్ మీది? ఇది ఫస్ట్ సాంగ్. ఓకే, అప్పంచలికి వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా? రికార్డింగ్ స్టూడియోస్ అని ఫుల్ ఆగి మీతోనే ఇంకా పాడుతుంటారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, మ్యారీడా? రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మీ ఆయన కూడా వినిపిస్తుంటారు పాటలు? వింటనే ఉంటారు, లేకుంటే వెళ్ళానంటారు? ఎందుకంటే సింగర్స్ కున్న ఒక హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు విన్నా వినకున్నా పాట వినిపించేదాకా వదలరు కదా. కదా, పాట వినిపించేదాకా వదలరు, పాడుతూనే ఉంటారు. మీ ఆయన ఓపికగా వింటూనే ఉంటారు. అంటే ఫోక్ అనేది నార్మల్ గా పాడుతుంటారు కదా, అంటే సంగీతం దానికి సంబంధం లేదు కదా? లేదు, నార్మల్ గా వాడే వాళ్ళు కూడా పాడొచ్చు. సినిమా సాంగ్స్ కి అయితే ఖచ్చితంగా సంగీతం అనేది వచ్చు. సినిమా సాంగ్స్ బాగా పాడేవారా? ఎవరు ఎక్కువ పాడేవారు మీరు? టీవీలో వచ్చే సాంగ్స్ అన్ని పాడేదాన్ని, ఇంకా ఒక్కరవని ఏమనుకోకుండా ఏది నచ్చితే అది సాంగ్ నచ్చితే ఇంకా దాన్ని నేర్చుకుని పాడేదాన్ని. ఓకే, జమ్ని మ్యూజిక్ వచ్చేస్తే కథ ఇక మీ టీవీకి హత్తుకోవడమేనా? ఓకే, ఎలాంటి సాంగ్స్ ఇష్టం మీకు? నార్మల్ గా మంచి సాంగ్స్ అంటే ఇష్టం. మెలోడియా లేకుంటే ఫాస్ట్ బీటా? ఫాస్ట్ టైం లో మెలోడీ ఇష్టం. ఒక సాంగ్ పాడండి మీకు ఇష్టమైనది, ఒక 2 లైన్స్. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది, కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో, కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా. ఓ సూపర్. ఈమె ఆయన ముందట ఎన్నిసార్లు పాడారు? ఇప్పుడు వాడలేని తోరు. ఎప్పుడు వాడలే, ఇవాళ మా స్టూడియో ద్వారా మీ ఆయనకి వాడారనమాట ఇది. అంటే మ్యారేజ్ ముందు స్టార్ట్ చేశారా పాటలు పాడడం, మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ తర్వాత ముందే, మ్యారేజ్ కి ముందే సాంగ్స్ పాడేదాన్ని. మ్యారేజ్ రీసెంట్ గా అయింది. రీసెంట్గా అయింది. ఓకే. మ్యారేజ్ అప్పుడు చెప్పారా మేము పాటలు పాడుతున్నదని? చూసేవాడటనా మీ వీడియోస్? తెలుసు. మీ ఆయన చూసేవాడటనా లేకుంటే మీరే చూపెట్టారు నేనే పాడాను ఈ పాట అని? అట్లేం లే, వాళ్ళే చూసి నాకు చెప్తుండే. వాళ్ళే చూశారు. వీడియో ద్వారా వచ్చారా లేకుంటే చుట్టాలా వాళ్ళు? నార్మల్ గా అంతే, సాంగ్స్ వల్ల ఏం కాదు మ్యారేజ్. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంటారు కదా మీ ఇంట్లో, ఖాళీగా ఉన్నప్పుడు మీరు అందరితో పాటలు పాడుకుంటూ ఉంటారా? అస్సలు వాడను, అందరి ముందు ఏం వాడను, సాంగ్స్ వచ్చినప్పుడు వాడతాను. అచ్చా, సాంగ్స్ వచ్చినప్పుడు హమ్ చేస్తుంటారు. ఓకే. సినిమాలు బాగా చూస్తుంటారా? సినిమాలు ఎక్కువ ఏం చూడండి, సాంగ్స్ వరకు వింటాను. సాంగ్స్ వరకే. అశ్విని గారు వచ్చారంటే సినిమా అంతా తీసే సాంగ్ కూడా పెట్టాలి. అట్లేం లే కానీ సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అచ్చా, ఓకే. అంటే ఫస్ట్ టైం మీరు ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు అంటే మీకు ఎందుకు పాడాలి అనిపించింది? అంటే మీ బావగారికి కూడా ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనిపించింది? ఫస్ట్ నుంచి నాకు సాంగ్స్ అంటే ఇష్టమని తనకు తెలుసు. ఓకే. స్కూల్లో వాడుతుండే అని అక్క చెప్పడం వల్ల ఒక సాంగ్ వాడిపి చెల్లెతోనని చెప్తే అట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఎలా ప్రాక్టీస్ చేశారు ఆ సాంగ్ పాడడానికి? అంటే ఉట్టిగా పాడడం వేరే, రికార్డింగ్ స్టూడియోలో పాడడం వేరే కదా? ఫస్టే కదా చాలా భయపడ్డా, ఫస్ట్ కొంచెం భయపడ్డా, తర్వాత ఇంకా పాడిన, మెల్లమెల్లగా పాడిన. అప్పుడు ఎంజాయ్ అయిపోయిందా? టెన్షన్ అంతా పోయింది? చాలా టెన్షన్ ఉండే, సాంగ్స్ పాడుతుంటే ఇంకా స్టార్ట్ అయినాక టెన్షన్ మొత్తం పోయింది. అంటే మ్యూజిక్ వస్తుంటుంది, మీరు పాట ఇవ్వాలి కదా? అంతే, నాకు వినిపిస్తుంది మ్యూజిక్ లో, అదే బయటికి సాంగ్ పాడదు, దాని తగ్గట్టు మనం పాడాలి. ఇక్కడ ఇబ్బంది పడ్డారా ఫస్ట్ టైం? ఇబ్బంది పడ్డాను. ఎలా సపోర్ట్ చేశారు మళ్ళీ మీ అక్క వాళ్ళు? మంచిగా పాడు ఏం కాదని చెప్పడం వల్ల పాడి. ఫస్ట్ సాంగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయింది, భయం అయింది ఫస్ట్. అంటే స్టూడియోలో పాడారు, ఓకే. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఆ పాట చాలా మంది విన్నారు కదా ఆ పాట. ఫస్ట్ సాంగే మంచి హిట్ అయింది, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. పాడతాను అనుకున్నా కానీ అది హిట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. మంచిగా పోయింది, అందరికి రీచ్ అయింది. ఎలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ? మీ అందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వేరే వాళ్ళు పిలవడం జరిగిందా? ఫోక్స్ పాడిన దాని తర్వాత కూడా చాలా సాంగ్స్. అశ్విని గారు మా పాట పాడాలి మీరే అని చెప్పేవారా? అట్లేం లింగ వాళ్ళ ఛానల్ నన్ను వాడాలని అనుకుంటే చెప్పేవారు, పాడుతుండే. మనం పాట ఫ్లో పాడుతుంటాం కదా, ఎలా నేర్చుకుంటారు అదంతా? ఫస్ట్ రైటర్స్ రాస్తారు కదా, వాళ్ళు పాడి పంపిస్తారు మనకి, వాళ్ళకి తగ్గట్టు మనం పాడాలి. తర్వాత అది సాంగ్ మీరు పాడిన తర్వాత వీళ్ళు జనాలు ఎవరైతే డాన్సర్స్ ఉంటారో వాళ్ళతో కంపోజ్ చేయడం జరుగుతుంది. శనగ చేలన దాంట్లో జాను లహరి వాళ్ళు చేయడం జరిగింది. చాలా మంచి ఫోక్ డాన్సర్, మంచి ఫేమస్. మీ పాటకు ఆమె చేయడం ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కూడా ఆమెనే చేసింది. ఓకే. మా ఊరి గొల్లల పిల్లవాడు కూడా యాక్టింగ్ ఆమెనే చేసింది. నాకు 3 సాంగ్స్ వరకు చేసింది. ఇంకొకటి సాంగ్ ఏం చేశారు? రావరావ నా మీన బావ అని ఒక సాంగ్ ఉంది, అది కూడా ఆమెనే. ఓకే. అన్ని సూపర్ హిట్లే. ఇక హిట్స్ అంటే మొత్తం షేరింగ్ లో అయిపోతుంటాయి. ఆటోలలో ఇక్కడ వెళ్తున్న కొద్దీ మీ సాంగ్స్. ఈ సాంగ్ అయితే రీసెంట్ గా చాలా వింటున్నా నేను, బయట కూడా నేను వింటున్నా వేరే వాళ్ళ సాంగ్స్. ఓకే. కానీ అది ఒక బాగుంటది కదా, బాగుంటది. అది అనుభవం ఇస్తేనే తెలుస్తుంది అది ఇట్లా నా పాట వీళ్ళు పెట్టుకుంటున్నారని. మంచిగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీలు ఎవరు దిగుతున్నారా? అంతవరకు ఇంకోలే, సాంగ్ లో యాక్ట్ చేసిన వాళ్ళని చూస్తారు కానీ వెనకాల వాడిన వాళ్ళని ఎవరు చూడరు కదా, అట్లానే అందరికి తెలియదు. మధ్య మిమ్మల్ని కూడా పెట్టమనాలి పాడే వాళ్ళని కూడా. అట్లా పెడితే బాగుంటది కదా, కొన్ని దాంట్లో పెట్టొచ్చు. యాక్టింగ్ ఎందుకు ఇస్తలేరు? ఓన్లీ సాంగ్ వరకు పాడేసి. నేను చేయను, సాంగ్స్ పాడే వరకే. ఒట్టిగా ఇట్లా కోరస్ లాగా పక్కకు ఉండేసి అట్లా మాట్లాడొచ్చుగా, ఉండదా? ఓకే. ఇప్పటికి 20 సాంగ్స్ చేశారు. ఏది మీకు మంచి సాంగ్, నచ్చిన సాంగ్? పచ్చటంచు సాంగ్ అని ఒక సాంగ్ ఉండే, దానికోసం ఒక 1 year వరకు వెయిట్ చేసిన పాడాలని. 1 year వరకే? ఆ సాంగ్ అంటే రాసినాం గానీ పాడ రికార్డింగ్ చాలా లేట్ అయింది. ఓకే. 1 year తర్వాత రిలీజ్ అయింది సాంగ్, పాడిన తర్వాత. లేట్ గా రిలీజ్ అయింది, అప్పుడు చాలా బాధ ఉంటది కదా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దాం నా సాంగ్ అని ఎక్కువ ఉండే. ఓకే. ఆ సాంగ్ అంటే ఇష్టం. పాడతారా ఒకసారి? ఇష్టం. పచ్చటంచు పట్టు చీరగట్టి సిగల పూలు పెట్టి నేను మెచ్చటట్టే ఉన్నావు గదే బామ, పచ్చటంచు పట్టు చీరగట్టి సిగల పూలు పెట్టి నేను మెచ్చటట్టే ఉన్నావు గదే బామ, నింగి సుక్కల్ల నిండు సందమామ,
నా అందమంతా నీదేగా బావా సక్కాని సోకుల్ని సూపు చూసి పోవా హే ముట్టుకుంటే జారిపోయే మీనా ముద్దైన ముద్ద బంతి మోము గల్ల దాన్నా కాళ్ళకు పట్టీలు కట్టి కళ్ళకు కటికెట్టి పలంతా నేను జుట్టి నీ సంతకొస్తే బావా కాళ్ళకు పట్టీలు కట్టి కళ్ళకు కటికెట్టి పలంతా నేను జుట్టి నీ సంతకొస్తే బావా ముద్దు ముద్దుల నామేన బావా. ఓ సూపర్. వాయిస్ అంత స్వీట్ ఉండడానికి రీజన్ ఏంటిది అసలు? మీ ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా, మీరేనా? ఎవరు లేరు, నేను. ఓకే, మీరు సింగర్ అని అంటే మీకు పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉన్నదని తెలుసు మీ అక్క వాళ్ళకి. ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే మీ అక్క మ్యారేజ్ కాకముందు ఎప్పుడైనా పాడడం కానీ అలాంటిది? స్కూల్ వరకు పాడేదాన్ని, స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా పాడేదాన్ని. అచ్చా, కానీ ఈ టచ్ లేకుండే మీకు ఎవరు తెలియదు? బయట ఎవరికి తెలియదు. అచ్చా, ఇంట్లో వాళ్ళకి తెలుసు మంచిగా వాడతాను, అది ఇప్పుడు యూజ్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు సినిమాలలో ఇట్లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్కి ఏమన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వాడినాయి. ఓకే, శనియశన్ల సాంగ్ వాడి రీసెంట్ గా వాడి. ఎలా అనిపించింది? అంత పెద్ద స్టేజ్ అన్ని మనమేమో టీవీలో చూస్తాం శ్రీదేవి డ్రామా కంపెనీ, మీరే ఆ స్టేజ్ మీద వెళ్ళేసి పాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఉండే, ఛాన్స్ వచ్చినప్పుడే మంచిగా అనిపించింది. అదే అక్కడి వరకు పోయినా అంటే ఇంకా చాలా అనిపించింది. ఓకే, వాళ్ళందరూ ఏమన్నారు? బాగుందన్నారు సాంగ్. రేష్మి వీళ్ళందరూ మాట్లాడారా? వాళ్ళంతా మాట్లాడలే కానీ సాంగ్ విన్నారు, తర్వాత బాగుందన్నారు. బాగుందన్నారు. ఓకే, ఎప్పుడైనా అనుకున్నారా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తారని? వెళ్తాను అనుకోలే, అనుకోకుండా ఈ సాంగ్ వల్ల వెళ్ళిన. మీ కో సింగర్ కూడా వెంకట్ అన్న కదా? జోగుల వెంకట్. జోగుల వెంకట్ గారు ఎలా సపోర్ట్ చేశారు? తను కూడా సీనియర్ అనుకోండి. సాంగ్ బాగానే వాడినాం ఇద్దరం కలిసి. అప్పుడు హిట్ అయితే ఇద్దరు ఏమనుకున్నారు ఫస్ట్? హిట్ అవుతుందని ఇద్దరం అన్నకుండే హోప్స్, ఈ సాంగ్ ని మంచిగా చేయాలి, ఖచ్చితంగా హిట్ చేయాలని అనుకున్నాను. అంటే మీ వర్షన్ మీరు వాడుతుంటారు, మేల్ వర్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రాషెస్ రావడం, ఎప్పుడు తప్పు వాడడం ఆగాగా జరిగింది. సాంగ్ అన్నే కొంచెం రాసుకున్నాం. అచ్చా, లేట్ అయింది. కొన్ని ఫన్ ఇన్సిడెంట్ జరుగుతుంటాయి కదా? చాలా జరిగినాయి. ఎన్ని డేస్ పడుతుంది ఒక్క సాంగ్ రికార్డింగ్? ఒక రోజు మొత్తం కూడా పట్టదు, ఒక గంటలో 30 minutes లో అయిపోతుంది రికార్డింగ్. ఓ, సింగర్స్ మంచిగా ఉంటే వాళ్ళకేం ప్రాబ్లం? టకటక వాడుతూనే ఉంటారు ఇక. కమాన్ మ్యూజిక్ స్టార్ట్ చేయండి నేను వాడేస్తా అంటారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారా ఏమైనా 2 days బిఫోర్ అట్లా? ఫస్ట్ ఇస్తారు సాంగ్ మనకి, అది ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకునే. మ్యూజిక్ కూడా ఇస్తారా మీకు? మ్యూజిక్ ఏమి ఇయ్యారు, సాంగ్ వరకు ఇస్తారు. ఆ సాంగ్ తగ్గట్టు వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసి పెడతారు ఆల్రెడీ. ఓకే, ఇంతకుముందు అంటే అశ్విని మన ఇంటి వరకే అమ్మాయి అని తెలుసు కదా, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది సాంగ్ వల్ల. ఎలా మీ రిలేటివ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అందరు బాగుందని అంటారు, సాంగ్స్ ఇంకా వాడాలి అని చెప్తారు అందరు. అచ్చా, మీ హస్బెండ్ ఏం చెప్తున్నారు? పాడమని చెప్తాడు సాంగ్. ఈ మ్యారేజ్ తర్వాత హిట్ అయిందా సాంగ్ ఇది? ఓకే, మ్యారేజ్ తర్వాత హిట్ పాడారు, హిట్ అయింది అంటే మీ హస్బెండ్ లక్కీ బాయ్. ఏమన్నారు హిట్ అయిన తర్వాత మీ ఆయన? ఖాళీగా ఉండకుండా సాంగ్స్ వాడని అంటాడు, సపోర్ట్ చేస్తారు. వద్దని ఏమన్నారు? వద్దని అసలు. ఓకే, సూపర్. మంచిగా ఫస్ట్ చెప్పేశారా నేను సాంగ్స్ పాడతాను, తర్వాత పెళ్లి తర్వాత ఆపొద్దని ఆయననే నాకు ఫస్ట్ చెప్పండి మ్యారేజ్. ఓహో, వెరీ సపోర్టింగ్. అందరిలాగా నువ్వు ఖాళీగా ఉండొద్దు, సాంగ్స్ ఆపేయద్దు, మ్యారేజ్ తర్వాత కూడా నువ్వు సాంగ్స్ పాడాలని చెప్తాడు. ఓకే, ఇవి ఫోక్ సింగర్స్ కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేయలేదా? ఏం చేయరు కూడా? అట్లేం లేదు కానీ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ ఫోక్ సింగర్స్ లోనే ఇంకా ఏమేమి చేయాలనుకున్నా మీ భవిష్యత్తులో, మీ రాబోయే అంటే సాంగ్స్ పాడుకుంటే ఇంకేం చేయాలి? ఇట్లనే మంచి సాంగ్స్ పాడి ఒక్క మూవీ సాంగ్ అయినా వాడాలని అనుకుంటా. మూవీ సాంగ్? ఏం మూవీ నుంచి ఏం ఆఫర్స్ రాలేదా ఇంకా? వస్తే ఎవరి డైరెక్షన్ అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీకు చాలా ఇష్టం? నాకు డిఎస్పి అంటే ఇష్టం. ఓ, మళ్ళీ ఫాస్ట్గా ఉంటారు డిఎస్పి గారు అంటే కదా. దేవిశ్రీ ప్రసాద్ అంటేనే ఓపో సాంగ్ అంతా మాస్గా ఉంటది అని. బాగా వింటారా ఆయన సాంగ్స్? ఓకే, మీ ఇష్టం అన్న ఒక సాంగ్. నాకు ఇష్టం. ఈ సింత నన్నిట్ట పోనీయడు, కూసింత పంజయ్యనియడు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారాముజయ్యడు, గాలి కౌగిల్లగా చుట్టు ముట్టేసి ఉంటావు, ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్య, అంత ఇష్టమేందయ్య, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. ఓ సూపర్ వాయిస్, చాలా బాగా హిట్ సాంగ్ అది. ఎంతసేపు పడుతుంది మీ ప్రాక్టీస్? అంటే ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు అట్లానే ప్రాక్టీస్ చేస్తుంటారా లేకుంటే? వింటూ నేర్చుకుంటా, వాళ్ళతో ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు నేను కూడా వాడి అట్లనే నేర్చుకుంటారు. ఓకే, సినిమా సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ ఏమైనా చేస్తున్నారా వీడియోస్ అవన్నీ? రీల్స్ పాటలు పాడుతుంటారా? మీ పాటలు కొన్ని వాడతాను. ఎందుకు ఎక్కువ పాడితే ట్యాక్స్ చేస్తున్నారా? రీల్స్ వీడియోస్ అవి చేస్తుంటారు. ఓకే, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు? చేస్తా, ఇన్స్టాలో చేస్తా, సాంగ్స్ వరకు చేయరు.
ఇన్స్టాలో రీల్స్ చేస్తాను. పాట పాడి ఇస్తాను మీరు ఏదైనా చేయండి అన్నట్టు. జాను లహరితో ఎలా ఉండే మీరు? బాగుండే. ఫస్ట్ సాంగ్ అప్పుడు షూట్ అప్పుడు నేను కూడా వెళ్ళిన, మ్మ్. అప్పుడు తెలుసు అక్క నాకు. ఈ సాంగ్ అప్పుడు ఏం లేదు. వెళ్ళలే. ఓకే, అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆమె వీడియోస్ లో మనం చూస్తుంటాం కదా, ఫస్ట్ మీ సాంగ్ ని చేయడం ఎలా ఫీల్ అయ్యారు? బాగా జాను అనిపించింది. అక్క ఫస్ట్ సాంగ్ కే ఆమె యాక్ట్ చేయడం, అప్పుడు ఎక్కువ ఇంకా ఆమె ట్రెండింగ్ లో ఉండే. అవును. చేసింది బాగా చేసింది. అంటే మీకు సాంగ్స్ చేసేటప్పుడు అబ్బాయి వీళ్ళు చేస్తే బాగుండే, నా సాంగ్ హిట్ అవుతుంది అన్నది మైండ్ లో? లేదు, అట్లా లేకుండా వాళ్ళు మంచి, ఇంకా నేను అనుకున్న దానికన్నా మంచిగా చేస్తారు వాళ్ళు. అక్క బాగా చేసింది యాక్టింగ్. పాడేటప్పుడే ఈ సాంగ్ ఫలానా డాన్సర్ కి ఇస్తే బాగుంటది, ఫలానా అక్కకే ఇస్తే బాగుండు అనుకున్నా, వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. సూపర్ సాంగ్ వచ్చింది. ఓకే, అంటే పాడేటప్పుడు మీరు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఒక సాంగ్ మీకు అప్పచెప్పినప్పుడు నమ్మకంతో ఇస్తారు, అశ్విని గారు ఇది వాడాలన్నప్పుడు అప్పుడు ఒక టెన్షన్ అనేది ఉంటుందా? ఉంటది. ఆ సాంగ్ మొత్తం రికార్డ్ అయిపోయి సాంగ్ మంచిగా వచ్చే వరకు, మళ్ళీ మంచి రాకపోతే నా వల్ల ఖరాబ్ అయిందని ఫీలింగ్ నాకు ఉంటది కదా. ఓకే, సాంగ్ ఎట్లయినా హిట్ చేయాలి, ఇంకా నేను నా అంతా నేను మంచిగా వాడి చూపించాలని అనుకుంటాను. ఇప్పుడు మీకు ఒక సాంగ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమని మీకు చెప్తారు, ఇది పాడగలుగుతావమ్మా లేదా, లేకుంటే వాళ్ళు చెప్పేస్తారు? వాళ్ళ ఫిక్స్ అయ్యే మనకు సాంగ్ ఇస్తారు, ఆ, మన దగ్గర ఆప్షన్స్ ఏమి ఇవ్వరు. కానీ మీకంటూ ఒకటి ఉంటుంది ఆప్షన్, ఇది పాడితే బాగుంటుందా లేదా అని. ఉంటది. అన్ని వాడలేరు కదా, కొన్ని వరకు ఇంకా నచ్చిన వరకు అయితే వాడతాం, మనకి సెట్ అయ్యే సాంగ్సే ఇస్తారు. సెట్ అయ్యే సాంగ్స్ ఇస్తారు, మీరు కూడా ఇక సెట్ అయిందే తీసుకుంటారు. సెట్ చేస్తే ఇంకా సాంగ్ ఎట్లయినా ఆహా, ఓకే. అంటే పాడేటప్పుడు వెంకట్ గారు మీ కాంబినేషన్ చాలా బాగా, వాయిస్ ఇద్దరిది బాగా కుదిరింది, అలాగని డ్యాన్స్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు మంచిగా వాళ్ళు చేసి కూడా దాన్ని ఇంకా హిట్ చేశారు వాళ్ళు. కదా. మ్యూజిక్ కూడా చాలా డాన్స్ వల్ల అది ఎక్కువ హిట్ అయింది. హిట్ అయింది, చాలా స్పీడ్ డ్యాన్స్. మీరు ఇక్కడ కామ్గా కూర్చున్నారు, బమ్ బెల్చిరు కూర్చున్నారు అంతే. అంతే కదా, ఉట్టిగా ఇట్లా ఇట్లా పెట్టేసిరో కథం, అదంతా అంటుకుంది, అదంతా మొత్తం ఇప్పుడు అంతా ఫేమస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ ఇంకా ఏమైనా సాంగ్స్ పాడుతున్నారా? ఈ సాంగ్ పార్ట్ 2 ఉంది, శనిగశైల సాంగ్. ఇంకా పార్ట్ 2 కూడా ఉందా? ఓకే. చాలా వరకు అప్పట్లో సినిమాలే పార్ట్ 1 పార్ట్ 2 అనేది, కానీ చాలా వరకు ఇప్పుడు సాంగ్స్ కూడా మనం ఫోక్ సాంగ్స్ కి కూడా పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉంటుంది. చేస్తున్నారు, పార్ట్ 10 వరకు కూడా పోతున్నారు పోయేటోళ్ళు. పార్ట్ 2 కూడా మీకు ఉంది, ఎప్పుడు చేయాలనుకుంటారు? అది ప్లానింగ్ ఏమైనా చేశారా? అది సాంగ్ ప్రిపేర్ చేస్తారు, అయినాక పాడాలి. మళ్ళీ మీరిద్దరేనా వేరే వాళ్ళ? ఇంకా తెలియదు, మేమే వాడాలని మేము అనుకుంటున్నాం, కానీ వాళ్ళ చేతులను ఓకే. పాడిపిస్తే వాడతాం. అంటే ఫోక్ సింగర్స్కి చాలా మంది వస్తుంటారు, ఒక సాంగ్ పాడతారు వెళ్ళిపోతారు. మీరు దాదాపు 20 పాటలు పాడారంటే గ్రేట్. అంటే వాళ్ళు ఎందుకు బ్యాక్ స్టెప్ అయిపోతుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే కొత్త వాళ్ళు వస్తారు, ఒక 2 సాంగ్స్ పాడతారు, హిట్ అయితే తర్వాత కనిపించారు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తేనే వాడతారు కదా, వాళ్ళు ఏం చేయలేరు, ఇచ్చినప్పుడు వాడతారు. ఓకే, ఇప్పుడు మీ అన్ని సాంగ్స్ దీంట్లోనేనా? ఈ 9 వేరే ఛానల్లో కూడా ఉంది, వేరే ఛానల్స్లో కూడా? ఎక్కువ మాత్రం వినన్ 60లోనే ఉంది. ఓకే, చాలా వరకు ఇక మా మరదలు ఉంది కదా అని మా చెల్లె ఏం అనుకోరు, నాకు సెట్ అయ్యే సాంగ్స్ ఇస్తారు, ఓకే. నాకు సెట్ కాని సాంగ్స్ వేరే వాళ్ళకి ఇస్తారు, అన్ని నాతో ఏముండే సాంగ్స్. ఓకే, అంటే అక్క బావ అంటే మనకు ఫ్యామిలీగా మనకు ఒక ఇష్టం, కానీ వర్క్ పరంగా చూస్తే చాలా భయం అవుతుంది కదా. భయం. అక్కని చూస్తే భయం అవుతుందా? వస్తారు రికార్డింగ్కి? అక్క ఏం రాదు, బాగా బాగుంది, మొత్తం ఆయననే చూసుకుంటాడు. ఓకే. భయం అవుతుంది ఆ టైంలో? కానీ భయపడ్డట్టు ఏమి ఉండడు, మంచిగా చెప్తాడు, సపోర్ట్ చేస్తాడు. ఓకే, మీ హస్బెండ్ని తీసుకెళ్లారా రికార్డింగ్ స్టూడియోస్కి ఎప్పుడు? తీసుకెళ్ళలేదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది. అది పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి వద్దన్న వస్తాడు కదా. తీసుకెళ్లారు. ఓకే, ఏమన్నాడు? ఇది ఎప్పుడు టీవీలో చూసేది కానీ ఇప్పుడు వెయిట్ చేస్తుండే ఇంకా టీవీలో ఎప్పుడు వస్తుందని. ఓకే, షూటింగ్ ఫస్ట్ టైం కదా చూడడం మీరు? అంటే ఇది శ్రీదేవి డ్రామా ఏమైనా అర్థమైందా మీకు? అంత కట్ ఉండే, అర్థమైంది. ఎందుకంటే మేము సాంగ్స్ ఆడినప్పుడు ఇట్లా అట్నే ఉంటది కదా. అవునవును, అట్లనే ఉండే ఆడ కూడా షూట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు 20 సాంగ్స్లో మీరు పాడిన సాంగ్స్కి షూటింగ్స్కి వెళ్ళి డ్యాన్స్ని చూసిన దాఖలాలు ఎన్ని ఉన్నాయి? ఒక్క సాంగ్ చూసిన, మా ఊరి గొల్లిన పిల్లగాడు ఫస్ట్ సాంగ్ ఎట్లుంటుందని చూశారు, తర్వాత ఇంతే కదా అని వెళ్ళబుద్ధి కాలే కదా. బోర్ వస్తుంది వాళ్ళు చేస్తుంటే, మనం ఏం చేయలేదు, యాక్టింగ్ చేసే వాళ్ళకే ఉంటది. అవును, పక్కన ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంది, చేసిందే 10 సార్లు చేస్తారు, అది అర్థం కాదు. రికార్డింగ్ అప్పుడు కూడా అంతే, పక్కన వచ్చిన వాళ్ళకి బోర్ వస్తుంది, మీకు అప్పుడు హ్యాపీగా ఉంటుంది, మాకు టెన్షన్ తో పాటు హ్యాపీగా ఉంటుంది. ఓకే, అంటే మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? అంటే ఇట్లా పాడాలి, ఇప్పుడు 20 సాంగ్స్ పాడారు కదా, ఇంకా ఇలాంటి సాంగ్స్ పాడితే బాగుండే అన్నది ఎలా? ఫోక్ సాంగ్స్ లోనే మంచి సాంగ్స్ పాడాలని ఉంటది, పచ్చటంచు సాంగ్ లాంటి వాడాలి. ఓహో, ఓకే, అలాంటి సాంగ్స్ అంటే ఇష్టం అన్నమాట. మీరు చాలా లవ్ అండ్ మెలోడీ సాంగ్స్ చాలా ఇష్టం అనేటట్టుంది కదా. మీ ఆయన లక్కీ. పాడి వినిపిస్తారా? వినిపించారు కదా ఆయనకు? వినిపిస్తుంటారు. ఓకే, మీ సార్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు. ఓకే, ఆయన కూడా చాలా మంది అడుగుతారు కదా మీ వాళ్ళని? మ్యారేజ్ తర్వాత చాలా మంది అడిగారు కదా. ఈ సాంగ్ ద్వారా చాలా మంది అడిగారు, ఫ్యామిలీ మొత్తంకే తెలుసు. ఓకే, పిలిచి ఏమన్నా సన్మానాలు ఏమైనా చేసారా? ఏం చేయలేదు.
చెప్తారు. ఓకే. అండ్ మీ సింగర్స్ కొంతమంది హాట్ వాటర్ అవి తాగుతా అంటారు, మీరు కూడా అలాంటిది ఏమైనా మెయింటైన్ చేస్తారా లేకుంటే? అట్లా ఏం మెయింటైన్ చేయదు. వాయిస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఏం చేసినా కానీ మన వచ్చిన వాయిస్ ఎక్కడికి పోదు కదా. ఓకే. ఫోక్ సింగింగ్లో అప్పుడు మీరు రాకముందు ఎవరి సాంగ్స్ చాలా ఫాలో అయ్యేవారు? శిరీషక్క సాంగ్స్, ఫోక్ ఓ. సాంగ్స్, ఓకే. అక్క సాంగ్స్ అంటే ఇష్టం. అప్పుడు అనుకునేవారు నన్ను కూడా ఎవరైనా పిలుస్తలేరు అబ్బాయి, నేను కూడా ఒక పాట పాడేదాన్ని కదా అని? అట్లేం అనుకోకపోతున్నాయి అని వాళ్ళ సాంగ్ విని నేర్చుకునేదాన్ని. ఇక అన్నీ నేర్చుకోవడమే ఇది. తర్వాత ఇంకా నా సాంగ్స్ నేను వాడడం స్టార్ట్ అయ్యింది. కొన్ని స్టఫ్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్లో కూడా, కొన్ని పదాలు పలకడం అవి. ఈ సాంగ్ లో చాలా టఫ్ ఉండేది. నాకే పలకడం వస్తలేదు అది. టఫ్ ఉండే ఈ సాంగ్ వాడేటప్పుడు కొంచెం. చాలా స్టఫ్ ఉండే కదా, వర్డ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి. ఎంత తెలుగు వచ్చినా కూడా మనకు ఆ వర్డ్స్ తిరిగాయి అప్పుడు సాంగ్ లో. కానీ మనం నార్మల్గా మాట్లాడుతాం కానీ పాటలు పాడేటప్పుడు అచ్చ తెలుగు వచ్చేస్తుంది ఫోక్లో. ఆ ఫోక్ లో అట్లనే వస్తుంది. ఈ సాంగ్ అయితే అట్లనే ఉంటుంది. ఇబ్బంది పడ్డారా? పాడడం వచ్చు కాబట్టి ఇంకా వాడేసిన. ఇబ్బంది ఏం లేదు. ఓకే. అండ్ మీరు అంటే స్కూల్లో పాడినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు కొంచెం భయం ఉండే, ఇప్పుడు కూడా భయం ఉంది కానీ పాడుతుంటే అలవాటు అయిపోతుంది. మీకు ఎవరైనా సింగర్స్ పరిచయం అయ్యారా, ఫోక్ సింగర్స్? తెలుసు. లావణ్యక్క వీళ్ళు కొంతవరకు తెలుసు. వీళ్ళందరూ తెలుసు. రికార్డింగ్ టైంలో ఎవరైనా వస్తే వాళ్ళు పరిచయం అవుతారు. అచ్చా. ఓకే. హనుమంత్ అన్న. హనుమంత్ అన్న కూడా, హనుమంత్ ఆయన కూడా చాలా బాగా పాడతాడు. సాంగ్ హనుమంత్ అన్న. అవును, చాలా బాగా పాడతాడు అతను కూడా. ఒక సాంగ్ మా కోసం పాడరా, ఏదైనా మీ ఇష్టమైన ఫోక్ సాంగ్ కూడా. వెన్నెలాది వెలుగులాకు సిన్నవాడి సూపులాకు కమ్ముకున్న సీకటంత కదిలిపాయరో, నాగులో గల్లుమనే గాజుల తీరు గుండేవాడు జోసె సూపులు. ఓకే, సూపర్. హనుమంత్ ఈ సాంగ్ నేను ఒక్కదాన్ని పాడాను. మీరు ఒక్కదాన్ని పాడారు. ఓకే. అంటే మనం పాడేటప్పుడు ఒక్కోసారి మన కో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, పాడేవాళ్ళు మేల్ సింగర్స్ ఉంటారో, ఒకసారి శృతి అటు ఇటు అయినప్పుడు మీరు మంచి పాడే అక్కడ పాడకుంటే కట్ అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏంలే, ఈ సాంగ్స్ అప్పుడు ఫస్ట్ వాళ్ళు వాడిన తర్వాత మాదని ఉంటది, కలిపేం ఉండదు. ఎవరి వాళ్ళకి పాడిస్తారు. ఎవరు వాళ్ళు సింగిల్ గా పాడిస్తారు. ఓకే. వాళ్ళది మొత్తం అయిపోయినాక మాది ఉంటది, లేకపోతే మాది అయిపోయినాక వాళ్ళు. ఓకే. సింగర్ మంగ్లీ గారిని ఫాలో అవుతుంటారా మీరు? ఏం ఫాలో ఏం చూడరు, వినరా పాట? సాంగ్స్ వింటాను. ఓకే. ఫోక్ అంటేనే ఒకప్పుడు తెలియకపోయేది ఎవరికి. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి ఫోక్ కరోనా టైం చాలా ఇంకా ఫేమస్ అయిపోవడం జరిగింది. మీరేం చేశారు కరోనా టైంలో అసలు? ఓకే, పాటలు పాడుకుంటా అవి అంతా. ఓకే. ఈ మ్యూజిక్ ఇవన్నీ ఎవరు చేస్తుంటారు మీకు తెలుసా? వాళ్ళ ఐడియా ఉందా మీ సాంగ్స్ కి మ్యూజిక్ చేసే డైరెక్టర్స్ వాళ్ళు? ఉంది, సంతోష్ కావాలి అని అన్న దగ్గర ఎక్కువ సాంగ్స్ పాడిన. మదీనా. ఓకే. కొన్ని మ్యూజిక్స్ మనకు ఇష్టం అంటే వాళ్ళు పాడమంటే పాడతాం, కానీ కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు ఈ మ్యూజిక్ లేకుంటే ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుండే, ఏమైనా సజెషన్ చేస్తుంటారా? అట్లేం చేయను, వాళ్ళు మంచిగానే చేస్తారు ఇంతవరకు అయితే. కాకపోతే ఫోక్ లా మదీనా సాంగ్ మ్యూజిక్ బాగుంటుంది, చేస్తాడు. మ్యూజిక్ బాగుంటుంది. మీకు ఫాస్ట్ బీట్ అంటే ఇష్టమా లేకుంటే మెలోడీ నార్మల్గా వెళ్తుండాలి? నార్మల్గా వెళ్తుంటే. అవునా? మీరు పాడేది కూడా అట్లే ఉండాలనా? హై పిచ్ అంటే? హై పిచ్ అంటే ఇప్పుడు శనియశనిల సాంగ్ లా. అవును, మన బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది హై పిచ్. మూవీస్ చూడరు మీరు? చూస్తా గానీ ఎక్కువ చూడను, కొంతవరకు చూస్తా. కొన్ని మూవీస్ చూస్తుంటారు. ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే ఎవరు లేరు. అందరంటే ఇష్టం, ఇంకా నార్మల్. అంటే మీ ఆయన హీరో కాదా? మీ ఆయన పేరేంటిది? శ్రీకాంత్. శ్రీకాంత్. మీరు హీరో కాదా? మా ఆయన అంటే ఇష్టం, ఆయననే హీరో. ఆయననే హీరో. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్? త్రిష. ఓకే. ఫేవరెట్ సింగర్? మూవీలోనా? మూవీలో అనురాగ్ కులకర్ణి. ఓ, మంచి వాళ్ళు పెట్టారే. ఆయన సాంగ్స్ ఎక్కువ వింటా, ఆయన సాంగ్స్. ఓకే, ఒక పాట పాడండి. మబ్బులోని వాన విల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలిని నిరాక్షసివే గుండెలోని నాకసివే, చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే, చీకటింత నాశిషివే సరసకు చెలిరా, ఎలా విడిచి బతకని పిల్లారా, నువ్వే కనపడవా కల్లారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. ఓ సూపర్. ఫేవరెట్ డిష్ ఏంటిది మీది? చికెన్ కర్రీ. చికెన్ తింటుంటే కూడా పాడతారా?
ఇంకా సింగర్స్ అంటే ప్రతి దాంట్లో సాంగ్స్ అవునమ్మా, పాడుతూనే ఉంటారు. మా ఫ్రెండ్స్ ఉంటారు సింగర్స్, మాకైతే బుర్ర తింటుంటారు, ఇది పాట విను విను అంటే మాకేమో వినబుద్ధి కాదు, వాళ్ళేమో హమ్ చేస్తూనే ఉంటారు, నడుచుకుంటా పాడుకుంటా అది వేడుతూనే ఉంటారు. నేను అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టాను. మంచి ఆమె, మంచి అశ్విని. ఓకే. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? అంటే ఒక ప్లేస్ అన్ని ఉంటుంది కదా, మీ ఆయన మీరు కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ప్లానింగ్ ఏమైనా చేశారా? అట్లేం చేయలే, అట్లేం లేదు. ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటే చాలు నాకు. హ్యాపీగా ఉంటే హైదరాబాద్ ఎక్కడైనా తీసుకెళ్ళాడా మీ ఆయన? చార్మినార్ ఇవన్నీ తిప్పాడా? ఏం చెప్పలే, లేదు. మూవీస్కి వెళ్ళినాం అంతే. ఓకే. ఫేవరెట్ కలర్ ఏంటిది మీది? ఫేవరెట్ కలర్ పింక్. పింక్. ఓకే. ఇప్పటిదాకా 20 సాంగ్స్ చేశారు కదా, అండ్ దాంట్లో మేల్ సింగర్స్ మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? హనుమంతన్. హనుమంతన్. ఓకే. సెట్ అయిందా కాంబినేషన్? బాగా సెట్ అయింది. అంటే కొత్తగా వచ్చే ఫోక్ సింగర్స్కి మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? మంచిగా వాడి అందరి దగ్గర మంచిగా ఉంటాయి. అంటే కొంతమంది సాంగ్స్ మంచిగా ఉంటాయి కానీ హిట్ కావు, ఎందుకు కావచ్చు? సాంగ్ బాగుంటే ఎట్లయినా హిట్ అవుతుంది. కొన్ని కొంచెం నిరాశ పడుతుంటారు. ఇప్పుడు మీరు కూడా 20 సాంగ్స్ పాడినే కొన్ని హిట్, నావి కూడా కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటారు ఆ సాంగ్ పోకుంటే? సాంగ్ బాగుంటేనే అందరు వింటారు. అవును. వాళ్ళకి నచ్చలేదేమో అని అనుకుంటా అంతే, ఎందుకు హిట్ కాలే అని అనుకుంటా. ఓకే. ఎవరైనా గిఫ్ట్? అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు, మనం పాడినాం అదే వాళ్ళకి నచ్చినప్పుడే చూస్తాం. ఓకే. ఏ ప్లేసెస్ అంటే మీరు ఇప్పుడు షూటింగ్స్కి వెళ్ళారు కాబట్టి ఏ ప్లేస్లో చేశారు ఇది ఫస్ట్ సాంగ్ మీది? గజ్వెల్ దగ్గరనే, గజ్వెల్ దగ్గరనే. మా అక్క వాళ్ళ ఊర్లోనే, పల్లెటూర్లలోనే ఈ సాంగ్స్, ఫోక్ సాంగ్ షూట్స్ అయితే బాగుంటాయి. అవును, సిటీలో చేయలేము. చేయలేము ఈ పొల్యూషన్ కి అండ్ ఇవన్నీ. ఇక్కడ మంచి పచ్చని పొలాలు ఉంటాయి, మంచి అక్కడనే చేయొచ్చు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు మూవీస్ లో యాక్ట్ చేయరన్నారు, ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేయరన్నారు, జస్ట్ పాడి పాడి వినిపించడమే. మూవీస్ లో ఎలా ట్రై చేస్తారా? మళ్ళీ మూవీస్ లో ఆఫర్ వస్తే పోతారా? ఖచ్చితంగా చేస్తాను. ఒక్క సాంగ్ అన్న వాడాలని అనుకున్నప్పుడు ఎందుకు చేయకుండా ఉంటాను. అవును. ఓకే. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఓకే. మంత్లీ ఏమైనా ఎన్ని సాంగ్స్ పాడతారు మీరు? అట్లేం ఉండదు, మంత్ కి ఒక సాంగ్ అని ఉన్నప్పుడే వాడతాను. ఉన్నప్పుడే వాడతారు. ఓకే. హ్యాపీ ఇప్పుడైతే అంతా? హ్యాపీ. ఓకే. నైస్ టు మీట్ యూ అమ్మ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే మంచి మంచి పాటలు పాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. మీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పు. మీరు చెప్పడానికి ఏం లేదు, ఇట్లనే సాంగ్స్ పాడుతుంటే నన్ను సపోర్ట్ చేస్తే చాలు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.